హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో చూస్తున్నారు కదా, సాయి స్విమ్మింగ్ చేస్తున్నాడు. సో 2 డేస్ హాలిడేస్ వచ్చినాయని చెప్పి స్విమ్మింగ్కి వెళ్ళాడు. ఇంట్లోనే మాకు అపార్ట్మెంట్లోనే ఉంది కదా, స్విమ్మింగ్ చాలా బాగా చేస్తాడు. చాలా త్వరగా కూడా నేర్చుకున్నాడు. ఇంకా నెక్స్ట్ వీడియోలో ఫుల్గా చూపిస్తాను అనమాట ఎట్లా నేర్చుకున్నాడు ఏంటి అనేది. సో ఈరోజు ఏంటంటే వీడియోలో మీకు పన్నీర్ కర్రీ సింపుల్గా ఎలా చేశానో చూపిస్తాను. పన్నీర్ కర్రీ రకరకాలుగా చేసుకోవచ్చు. ఈరోజు ఏంటంటే నేను పన్నీర్ బటర్ మసాలా లాగా చేద్దామని చూస్తున్నాను అనమాట. పన్నీర్ మిల్కీ మిస్ట్ తీసుకున్నాను, అంటే అమూల్ పన్నీర్ కూడా బాగుంటుంది. సో అది నాకు దొరకలేదనమాట, మిల్కీ మిస్ట్ దొరికిందని చెప్పి తీసుకున్నాను. వీలైనంత వరకు ఏంటంటే రెడీమేడ్ కంటే కూడా ఇంట్లో తయారు చేసుకున్న పన్నీర్ అయితేనే బాగుంటుంది. ఈ మధ్య పన్నీర్లో కూడా కల్తీలు వస్తున్నాయని చెప్పి న్యూస్లో వస్తుంది కదా. మిల్కీ మిస్ట్ కానీ అమూల్గా అయితే ఈ రెండు అయితే మనం సేఫ్ అనమాట, చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఏంటంటే టమోటా, ఆనియన్స్, పచ్చిమిర్చి తీసుకున్నాం కదా, ఈ మూడు కూడా పచ్చిగానే మనం మిక్సీలో గ్రైండ్ చేసేసుకోవాలి మెత్తగా పేస్ట్ లాగా. ఇప్పుడు ఏంటంటే ఆయిల్ వేసేసుకుని సేమ్ మనం కర్రీ లాగానే తాలింపు వేసేసుకోవాలి. వేసేసుకుని ఇప్పుడు గ్రేవీ చేసి పెట్టుకున్నాం కదా, ఈ టమాటా ప్యూరీ అంతా కూడా దీనిలో వేసేసుకుని కొంచెం పచ్చి వాసన పోయేలాగా వేసుకోవాలి. ఇందులోనే అల్లం వెల్లుల్లి కూడా వేసేసుకోవచ్చు. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకున్నాను అనమాట ముందే. అది క్లిప్ అనేది కొంచెం మిస్ అయ్యింది. తర్వాత కొంచెం చిక్కబడిన తర్వాత ఉప్పు, కారం కూడా వేసేసుకుని కొద్దిసేపు అట్లా బాయిల్ చేసుకోవడమే. చాలా ఈజీ ప్రాసెస్, రకరకాలుగా చేసుకోవచ్చు. ఏంటంటే బటర్ మసాలా కాబట్టి బటర్ ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. పన్నీర్ ఇలా చిన్న చిన్న ముక్కల్లాగా కోసేసుకోవచ్చు. లేకపోతే ఇంకా కొంచెం పెద్ద సైజు ముక్కలు కూడా, అంటే ఒక్కొక్కళ్ళు పెద్ద సైజు ముక్కలు ఇష్టపడతారు, ఒక్కొక్కళ్ళు చిన్న సైజు ముక్కలు ఇష్టపడతారు కదా, అంటే మనం తినడానికి వీలుగా అనమాట. అట్లా చేసేసుకుంటే సరిపోతుంది. పన్నీర్ ముక్కలు ఇంకా కొంచెం బాగుండాలి, లేదా నాకు కొంచెం గట్టిగా రావాలి అనుకుంటే ముందుగా ఆయిల్లో కానీ బటర్లో కానీ ఫ్రై చేసుకుని కూడా వేసుకోవచ్చు. నేనైతే అట్లా ఫ్రై చేసి వేయట్లేదు, ఎందుకంటే అలా ఫ్రై చేసి వేసామనుకోండి పన్నీర్ అనేది గట్టిగా వస్తుంది అనమాట. అంటే ఇక్కడ ఆల్రెడీ ఉడుకుతుంది కదా, పన్నీర్ ఎక్కువసేపు ఉడకూడదు, అలా అని చెప్పి ఎక్కువసేపు కూడా ఫ్రై అవ్వకూడదు. అంతా చిక్కబడిన తర్వాత లాస్ట్లో వేసుకోవాలి. పన్నీర్ వేసేసుకున్న తర్వాత గరం మసాలా కూడా వేసేసుకుని ఒక 5-10 మినిట్స్ కనుక ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే చాలు. ఇంకా లాస్ట్లో ఏంటంటే స్టవ్ ఆఫ్ చేయడానికి ముందుగా బటర్ వేసుకోవాలి. బటర్ ఎంత ఎక్కువ వేసుకుంటే కర్రీ అనేది అంత టేస్ట్ బాగుంటుంది. ఇంక ఇందులో ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ధనియాల పొడి ఇవన్నీ కూడా వేసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే గరం మసాలాలోనే ఉంటాయి కదా. మెయిన్ ఏంటంటే పన్నీర్ బటర్ మసాలాలోకి మంచి కాంబినేషన్ వచ్చేసి చపాతీ కానీ పూరీ కానీ ఈ రెండు రైస్ కంటే కూడా ఈ రెండిట్లోకి చాలా బాగుంటుంది. సో ఎలాగో సండే కదా అని చెప్పి మేము చపాతీ చేసేసుకున్నామంట. లంచ్లోకి ఇదే అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. పక్కన ఇంకొక పచ్చడి కూడా ఉందన్నమాట, రోటి పచ్చడి. ఇది పన్నీర్ కర్రీ ఎప్పుడైనా కానీ వేడిగా ఉన్నప్పుడు కంటే చల్లారిన తర్వాత మనకి ఏంటంటే ఆ గ్రేవీ చిక్కబడి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. లాస్ట్లో బటర్ వేస్తాం కదా, ఆ ఫ్లేవర్ అనేది అసలు పన్నీర్ కర్రీకి యాడ్ అయ్యి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చపాతీలోకి కానీ పూరీలోకి కానీ మంచి కాంబినేషన్ అన్నాను కదా, చాలా బాగుంటుంది అనమాట. మీరు ఎవరైనా తిన్నాళ్ళు ఉంటే కనుక ట్రై చేయండి. పిల్లలకి పన్నీర్ చాలా హెల్దీ అనమాట, వీక్లీ వన్స్ అయినా కానీ పెట్టుకుంటూ ఉండొచ్చు.